ఈరోజు వీడియో వచ్చేసి యానిమల్ అండ్ డాగ్ లవర్స్ కోసం, అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ వీడియో. పైన హెలికాప్టర్ వెళ్తుంది గైస్, కనిపిస్తుందా మీకు? సో ఇది నేను రెగ్యులర్గా వెళ్ళే మెట్రో స్టేషన్ రూట్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ క్రాప్స్ అన్నీ పెంచుతున్నారనమాట. సో ఈ ప్లాంట్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి అండ్ సీజన్కి తగ్గట్టు మారుస్తారు. చాలా ఓల్డ్ కపుల్. నాకు ఎంత మంచిగా అనిపిస్తాయి రోజు నడిచేటప్పుడు ఈ ఫ్లవర్స్ని, వెజిటబుల్స్ని చూసుకుంటూ వెళ్తాను అనమాట. ఇది మా ఇంటి దగ్గర ఉన్న సైకిల్ పార్కింగ్. సో 100 yen పే చేసి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లాక్ చేయకపోయినా ఎవ్వరు తీసుకెళ్ళరు గైస్. లైక్ లిటరలీ వీ కెన్ లీవ్ ఇట్ లైక్ దాట్. అండ్ జస్ట్ అక్కడ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మా మెట్రో స్టేషన్. అండ్ బై ద వే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కోబన్ అని, అంటే పోలీస్ స్టేషన్ అనమాట. మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. జపాన్లో క్రైమ్ రేట్స్ చాలా తక్కువ కాబట్టి పోలీస్ స్టేషన్స్ ఉన్నా కూడా పోలీసులకి అంత వర్క్ ఎక్కువ ఉండదు. అండ్ దిస్ ఇస్ లాసెన్స్ మై ఫేవరెట్. సో ఇప్పుడైతే మెట్రో స్టేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను డాగ్ కెఫేకి వెళ్ళడమే కాకుండా నా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని కలవబోతున్నాను. నేను మీకు తనని ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఎప్పటి నుంచో మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట కలుద్దామని. ఫైనలీ మాకు ఇప్పుడు కుదిరింది. ఐఎమ్ రియలీ సో ఎక్సైటెడ్ టు మీట్ హర్. A few moments later. జపాన్ ఈజ్ లివింగ్ ఇన్ 2050 అంటారు కదా. ఏ ప్రాబ్లంకైనా జపాన్లో ఇట్టే సొల్యూషన్ దొరికిపోతుంది. ఇది వచ్చేసి స్వెట్ కంట్రోల్ మిస్ట్ అంట. సో సమ్మర్ టైం కాబట్టి ఫేస్ మీద చాలా స్వెట్ వస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ హ్యూమిడిటీ కూడా ఎక్కువ. సో స్ప్రే చేసుకుంటే స్వెట్ మొత్తం కంట్రోల్ అవుతుందంట. నేను ట్రై చేసి నాకు నచ్చి నేను తీసుకున్నాను. మీకు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ పట్టుకొని నిల్చున్నారు, ఎందుకంటే ఈజీగా స్వెట్ ఫార్మేషన్ అయిపోతుంది అనమాట వేడికి. ప్రజెంట్ అయితే నేను నా సెకండ్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది ఎక్స్ప్రెస్ అనమాట, డైరెక్ట్ డెస్టినేషన్కి వెళ్తుంది. అండ్ తనుజ కోసం ఈ చాక్లెట్స్ తీసుకున్నాను. సో జనరల్గా జపాన్లో ఎవరు ఫస్ట్ టైం కలిసినా కూడా ఎంప్టీ హ్యాండెడ్తో వెళ్ళరు అనమాట, ఏదో ఒకటి తీసుకుంటారు. ఇది ఇక్కడ కల్చర్. అండ్ ఇప్పుడైతే నేను మెట్రో స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నాను. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూడండి గాయస్, నాట్ జస్ట్ 1, ఆల్మోస్ట్ నేను ఒక 200 స్టెప్స్ ఎక్కేసి ఉంటాను. వెళ్తుంటే వస్తూనే ఉంటాయి. ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది జపాన్లో అయితే. ఇంకా స్టేర్స్ ఎక్కాలి, బట్ స్టిల్ మళ్ళీ ఎక్కాలి గైస్. ఫైనలీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్ చేయాలి అంతే మేము వెళ్ళబోయే కెఫేకి. అండ్ బై ద వే ఈ ఏరియా పేరు వచ్చేసి హారాజుకు. అండ్ ఈ ఏరియాలో అన్నీ కొంచెం మన బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్ వైబ్లో ఉంటాయన్నమాట. లగ్జరీ స్టోర్స్ కానీ, పెట్ కెఫేస్ కానీ, అండ్ క్లాతింగ్ స్టోర్స్ కానీ అన్నీ కొంచెం జెన్జీ టైప్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది మీకు కనిపిస్తారు. అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి గాయస్. లైక్ యూ కెన్ ట్రై లాట్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్స్ హియర్. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కేపాప్ మర్చ్ కానీ, అండ్ ఇలాంటి క్యూట్ యానిమల్ కెఫేస్ కానీ, ట్రస్ట్ మీ లైక్ ఔల్ కెఫేస్, క్యాపిబరాస్, అసలు ఇలాంటి యానిమల్స్ని కూడా చూడడానికి వస్తారా అన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ చాలా యూనిక్ అండ్ ఫ్యాషన్ ట్రెండీ క్లాతింగ్ ఉంటుంది అనమాట. సో ఫ్యాషనబుల్గా ఉండాలనుకునే వాళ్ళు, లేదా గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళు, యూ నేమ్ ఇట్, ఆల్ యూత్ విల్ బీ హియర్. అండ్ చాలామంది ఫారినర్స్ కనిపిస్తారు మీకు ఇక్కడ. జనరల్గా ఫారినర్స్ ఎక్కువ ఉన్నారంటే స్కామ్స్ కూడా ఎక్కువే జరుగుతుంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా చాలామంది ఆఫ్రికన్స్ ఇలా నిల్చొని ఉన్నారు. సో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, వాళ్ళు ఊరికే ఇలా పలకరిస్తూ ఉంటారనమాట. సో మనం రెస్పాండ్ అవ్వకపోవడమే మంచిది, ఎందుకంటే ఫారినర్స్ ఉన్న ఏరియాలో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. జాపనీస్ వాళ్ళైతే మనం 99% మనం ట్రస్ట్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది మనకు కలిగించారని. బట్ ఫారినర్స్ దగ్గర నేనైతే కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. అండ్ ఇక్కడ చూడండి మైక్రో పిగ్ కెఫే. సో నేనైతే దీనికి చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. బట్ పిగ్స్ కదా, సో మనకు అంత ఇంటరాక్షన్ ఉండదు కదా పిగ్స్తో. సో కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. బట్ ఐఎమ్ షూర్ దే విల్ బి రియలీ క్యూట్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ యానిమల్ కఫేస్ అండ్ మంచి మంచి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఉంటాయి అండ్ గేమింగ్ ఉంటుంది. అండ్ ఈ సమాయిట్ కెఫే కూడా నేను ఇంతకుముందు వెళ్ళాను వేరే ఏరియాలో. ఇక్కడ చూసారా క్యాపిబరా, ఆటర్స్,
యూ నేమ్ ఇట్, ఎన్ని డిఫరెంట్ యానిమల్ కఫేస్ ఈరోజు ఉన్నాయో. ఇద్దరం బ్లాక్ వేసుకున్నాం. సేమ్ పించ్ ట్విన్నింగ్ బ్లాక్ అండ్ ట్విన్నింగ్. The dogs touch okay, but no food and no feed. Okay. Understood. Play together or separate? Separate. That's the obligation on side. Nothing here, just A few moments later. So we just came to see here Chiba dogs, right? Chiba. Yeah, since Priyanka love dogs very much. I love pets. ఓ మై గాడ్ గైస్, రీసెంట్గా నేను మా డాగ్ని మిస్ అవుతున్నాను. అండ్ ఫైనలీ ఈ డాగ్ కెఫేకి రావడం వల్ల ఐ రియలీ స్పెండ్ ఎ గుడ్ టైమ్ విత్ డాగ్స్. అండ్ మేమైతే 1300 పే చేసామన్నమాట పర్ పర్సన్. అండ్ 30 minutes టైం ఇస్తారు. అండ్ ఇందులో 1 drink కూడా ఫ్రీ ఉంటుంది. నేను తీస్తున్నా. అదేం కదా నాకేం లేదురా. నేను అవి తవ్వకురా రే ప్లీజ్ రా, లేదంటే అక్కడే కావాలంట. ఏ కొరకదులే, భయపడకు. పడుకో పడుకో పడుకో. పరువు పోకుండా నిలబెట్టి. గాయస్ నిజంగా ఎంత స్ట్రెస్ ఉన్నా పప్పీస్తో ఆడుకుంటే ఆ స్ట్రెస్ మొత్తం పోతుంది కదా. ఇక్కడ చూసారు కదా పప్పీస్ అన్నీ మా చుట్టూ తిరుగుతుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఈ డాగ్ చూసారా ఆయన మీద ఎంత క్యూట్గా పడుకుందో. వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీస్తున్నారనమాట వాళ్ళిద్దరిని. అండ్ అఫ్ కోర్స్ మా మీద కూడా పడుకుంది అనుకోండి. సో నాకైతే చాలా హ్యాపీగా చాలా రిలాక్స్డ్గా అనిపించింది. అండ్ ఇక్కడున్న డాగ్స్ ఏవి కూడా కొరకడం కానీ లేకపోతే అరవడం కానీ అలా చేయడం అనమాట. ఫుల్లీ ట్రైన్డ్ డాగ్స్ ఏవి. Thanks. Thank you for the love. ఏమొస్తుంది నా దగ్గర హాట్ డాగ్ తిన్నాం రా మేము వస్తే. డాగ్స్తో ఆడుకుంటూ మాకు ఫ్రీ డ్రింక్స్ ఉన్నాయన్న విషయమే మర్చిపోయాము. ఇప్పుడు తనుజ వెళ్ళింది డ్రింక్స్ తీసుకురావడానికి. వెండింగ్ మిషన్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా డాగ్స్ని ఆడిపించడానికి కూడా టాయ్స్ వాళ్ళే ఇస్తున్నారు అనమాట. అండ్ వీళ్ళ దగ్గర స్టఫ్డ్ టాయ్స్ ఉంటాయి కదా, అలాంటి కలెక్షన్ కూడా ఉంది. మనకు ఒక మెమరీ లాగా తీసుకెళ్ళాలి అనుకున్నా కూడా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. ఇక్కడ మనం పర్చేస్ చేయొచ్చు అనమాట ఈ కెఫేలో. 1 hour later. డాగ్ కెఫే తర్వాత పక్కనే ఉన్న సాఫ్ట్ టాయ్ స్టోర్కి వచ్చాము నేను తనుజ. యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందన్నమాట, ఇంకొక అమ్మాయి. సో తన కోసం ఒక సాఫ్ట్ టాయ్ తీసుకుందాం అని వచ్చామన్నమాట. చూసారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. సో ఆల్మోస్ట్ ఒక్క సాఫ్ట్ టాయ్ సెలెక్ట్ చేయడానికి నాకు 1.5 hours టైం పట్టింది అనుకోండి. బట్ ఫైనలీ అయితే నేను సెలెక్ట్ చేశాను అనమాట. సో తనకి నచ్చుతుందని అనుకుంటాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి మంచి క్యూట్ సాఫ్ట్ టాయ్స్ కావాలంటే అఫ్కోర్స్ జపాన్లో మీకు చాలా ప్లేసెస్లో అవైలబుల్ ఉంటాయి. ఇలా వెళ్ళి చూస్తామా? నువ్వే ఎగ్జిట్ ఫైండ్ అవుట్ చేయి. అవును, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ షింజుకు ఎగ్జిట్. షింజుకు చాలా కష్టం రా. మార్నింగే ఒక వెస్ట్ గేట్ వెస్ట్ గేట్ ఈస్ట్ గేట్ అని ఉంది, అక్కడ వెళ్తామా? గేట్ తో సంబంధం లేదు మనకి. ఇది ఒక సెంట్రల్ ఈస్ట్ గేట్ అంతే. గేట్ చూపిస్తుంది కానీ ఎగ్జిట్ చూపియట్లే. అలాగే వెళ్ళింటే బయట పోయేదే.
జపాన్లో షింజుకు స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయ్యామంటే దానికంటే అచీవ్మెంట్ ఇంకొకటి ఉండదు అనమాట. ఇక్కడ మాకు కూడా ఎగ్జిట్ అర్థం కాక మేమే స్టేషన్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి అడిగామన్నమాట ఎటు నుంచి ఎగ్జిట్ అవ్వాలని. మీకు చాలా రీల్స్ కూడా కనిపిస్తాయి సోషల్ మీడియాలో, అదొక మేజ్ లాగా ఉంటుందని. లిటరలీ మాకు ఎగ్జిట్ వెతకడానికి 45 minutes పట్టింది. ఇదంతా ఎందుకని డైరెక్ట్గా మేము స్టేషన్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి అడిగాము. సో మీరు కూడా ఎప్పుడైనా షింజుకు స్టేషన్కి వస్తే బెటర్ ఆస్క్ ద స్టాఫ్ డైరెక్ట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్. సో ఇప్పుడు మేము షింజుకు స్టేషన్కి ఎందుకు వచ్చాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే స్టేషన్ మాల్లోనే చాలా మంచి బ్రాండ్స్ ఉంటాయని చూద్దామని వచ్చాము. చాలా వరకు జాపనీస్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మా టాస్క్ ఏంటంటే హర్షిత కోసం ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేయడం. తనకి మేకప్ అవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండవు. సో ఏదైతే బెస్ట్ అని చాలాసేపు ఆలోచించిన తర్వాత నేను హ్యాండ్ బ్యాగ్ అని ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ చాలా స్టోర్స్ చూసిన తర్వాత తను ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి కొంచెం నీట్గా ఫార్మల్గా ఉండాలి అని. నాకైతే ఇలా ఫంకీ టైప్ ఇష్టం, కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కొంచెం ప్లెయిన్ అండ్ ఫార్మల్గా నచ్చుతాయి కదా. సో చాలా ఆప్షన్స్ నేను చూసాను అనమాట షింజుకులో. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ షింజుకు మాల్ లోపల. అండ్ ఫైనల్గా చార్ల్స్ అండ్ కీత్లో కొందామని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ కలెక్షన్ కూడా న్యూడ్ కలర్స్తో సింపుల్గా టూ మచ్ లేకుండా బాగుంటుంది కదా. సో అన్ని హ్యాండ్ బ్యాగ్స్ మేము చూస్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ కలెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. లిటరలీ ఫెల్ట్ లైక్ నేను కూడా ఒకటి కొందాం అనుకొని, ఇప్పటికే ఇంట్లో చాలా బ్యాగ్స్ ఉన్నాయి అని చెప్పేసి వద్దనుకున్నాను. అండ్ ఈ 3 కలర్స్ అయితే నేను చూశాను. బట్ ఎందుకో నాకు వైట్ అయితే కొంచెం స్పెషల్గా ఉంటుందేమో కదా, బికాస్ బ్లాక్ అనేది రెగ్యులర్గా మనం తీసుకుంటూనే ఉంటాం కదా. సో ఈ వైట్ హ్యాండ్ బ్యాగ్ చూసిన తర్వాత నాకైతే ఫుల్ నచ్చింది. అండ్ ఈవెన్ తా అమ్మాయికి కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ తనకు కూడా ఏంటంటే నేను ఎప్పుడైనా ఏదైనా సెలెక్ట్ చేసినప్పుడు హర్షితకు నచ్చుతుంది. సో ఆ కాన్ఫిడెన్స్తో ఈ హ్యాండ్ బ్యాగ్ తీసేసుకున్నాను అనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ ఆల్మోస్ట్ నాకు 10,000 పడింది. అండ్ ఈ మాల్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టోర్స్. ఓన్లీ మేము గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తేనే మాకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. పైన కూడా 5-6 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. సో షాపింగ్ చేయాలి అంటే 1 day సరిపోదు ఇక్కడ. 2 hours later. సో గైస్, తనుజ అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు నేను నా ఇంకో ఫ్రెండ్ బర్త్డే పార్టీ అటెండ్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు నేను అదే మాల్లో ఉన్నాను. ట్విస్ట్ ఏంటంటే కెఫే అయితే నాకు కళ్ళ ముందే కనిపిస్తుంది, కానీ ఇప్పటికీ లోపలికి బయటికి 3-4 times వెళ్ళి ఉంటాను. అస్సలు దారే కనిపించట్లేదు, అంత పెద్దగా ఉందన్నమాట ఈ బిల్డింగ్. సో ప్రజెంట్ నేను అఖిలేన్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళందరూ ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తారు కాబట్టి ఆఫీస్ తర్వాత కలిసి వస్తా అన్నారు. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి నవాబ్స్. బర్త్డే ఇద్దాం వీడియో టేస్ట్. హౌ ఇస్ ఇట్? ఈ రెస్టారెంట్లో మేము ఏం ఆర్డర్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఫిష్ డిష్ అనమాట. సిజ్లర్ టైప్లో వచ్చింది, గ్రీన్ చట్నీతో, చాలా యూనిక్గా ఉన్నింది. దెన్ పకోరా, పన్నీర్ చిల్లీ అండ్ మటన్ కర్రీ అయితే చాలా బాగుంది. అండ్ లేటర్ ఆన్ గార్లిక్ నాన్ వెజ్ కర్రీస్ అలా కొన్ని ఆర్డర్ చేసామన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. 2 persons gave gift. Okay. This is our choice. How? Nice, no? Different, cute. Cute. So hope you guys enjoyed the vlog. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. See you in my next video. Bye bye.